వీడియో అయితే అసలు తీయలేము, ఎందుకంటే ఫుల్ వర్షం ఈరోజు మాత్రం సూపర్గా ఉన్నాయి. అసలు ఎట్లా ఇక ఇట్లాంటి గట్లు ఇవన్నీ మిస్ అయిపోతాం. పాత 10 రూపీస్ నోట్ ఉంది, చినిగింది. అది కూడా ఫ్రీగా తీసుకో, పైసలు అయితే వద్దు అంటున్నాడు పాపం. మనమైతే ఇప్పుడు డొంగ్రీ అనే విలేజ్లో ఉన్నాము. డొంగ్రీ అయితే అగో అక్కడ గట్టు పైన ఉంది, అక్కడ ఆ గట్టు పైన ఉంది, అది డొంగ్రీ అక్కడ ఉంది. నైట్ అయితే ఇగో ఇంట్లో వేసుకున్నాం క్యాంపింగ్, మొత్తం బైక్ అయితే రెడీ చేసేసినాము. ఈ గట్టు మీద నీళ్ళు వస్తే నీట్గా మొక్కం అయితే కడిగేసినాము. మనోడైతే రెడీ అయ్యి చూస్తున్నాడు, బండి మీద కూర్చున్నాడు. నా బండి నైట్ వేసుకున్నది. ఇక్కడ నుంచి అయితే వ్యూ సూపర్ ఉంది. లొకేషన్ ఒకసారి చూపిస్తాడండి. ఇదిగోండి డొంగ్రీ అంటే ఇక్కడ ఉంది కదా, ఆ ఊరి పేరు డొంగ్రీ. మనం నైట్ క్యాంపింగ్ వేసుకున్నది ఇగో ఈ బస్ స్టాపు. బైక్ ఈడ వాటర్ అయితే ఒక గట్టు పై నుంచి వచ్చుతున్నాయి వాటర్. కింద అయితే రివర్ ఉంది, అగో అటు నుంచి అట్లా నట్టుంది రివర్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి వారణాసి బయలుదేరాలి. వారణాసి 890 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఇక్కడ బైక్ అయితే రెడీ అయిపోయింది, బయలుదేరదాం ఇక. లాస్ట్ ఒక 90 కిలోమీటర్స్ అయితే వచ్చినాం మనము. అక్కడ నుంచి వీడియో అయితే అసలు తీయలేము, ఎందుకంటే ఫుల్ వర్షం ఈరోజు. కంటిన్యూస్గా వర్షంలోనే రైడ్ చేసినాం. ఇంతకుముందు ఇక్కడ వర్షం తగ్గితే కొద్దిసేపు ఆగి అవన్నీ తినేసి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. లొకేషన్స్ అయితే సూపర్ ఉండే, మొత్తం అడవినే ఉండే. అక్కడ నుంచి మనకు మొత్తం వర్షమే కంటిన్యూగా. టైం అయితే 2:31 అయిపోయింది. వర్షంలోనే తిన్నాం ఆల్రెడీ. ఆడ లంచ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మన డెస్టినేషన్ ఇంకా మనం వారణాసి వెళ్ళడానికి 2 డేస్ పడుతుందో 3 డేస్ పడుతుందో ఇట్లా వెళ్తే. నాకైతే వారణాసి కన్నా ముందు పెద్ద సిటీ ఏడికి వెళ్తామా అని ఉంది, ఎందుకంటే ఇట్లా రికార్డింగ్ మైక్ కోసం ఇబ్బంది అవుతుంది, అందుకని. ఆ తర్వాత వారణాసి మనం నాకు తెలిసి ఈరోజు ఉత్తరాఖండ్ నుంచి ఈరోజు వెళ్తామో రేపు వెళ్తాము. మనోడైతే రేపు వెళ్తాం ఉత్తరాఖండ్ నుంచి అన్నాడు, ఎందుకంటే నేను మ్యాప్ అయితే చూస్తలేదు. ఇంకా ఉత్తరాఖండ్ మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉందో కూడా తెలియదు. కానీ ఉత్తరాఖండ్ మాత్రం ఏముంటుంది, సూపర్. అందుకే దేవభూమి అన్నారేమో దీనికి. ఎందుకంటే మనకి ఉత్తరాఖండ్ మొత్తం పెద్ద పెద్ద గట్లు చెట్లు దాంతోనే నిండి ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఉండే ఊర్లు కూడా గట్టుపైనే ఉంటాయి. ఇప్పుడు మనం ఉన్న ఊరు కూడా గట్టుపైన ఉంది. ఇంకా ఏ ఊరైనా అంత గట్టుపైన లేదు, కానీ మిగతా కొన్ని ఊర్లు అయితే ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి అసలు. ఇక్కడ ఊర్లలో మాత్రం మామిడి చెట్లు మస్తు పెంచుకున్నారు. ఇగో ఇక్కడనే 2 ఉన్నాయి కదా, ఇగో 3, ఇగో 4, 5, ఇగో మొత్తం ఈ లైన్ మొత్తం మామిడి చెట్లే ఉన్నాయి. కొన్ని అంటే ఉత్తరాఖండ్లో కొంతమంది రిచ్ పీపుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ఇల్లులు మాత్రం సూపర్గా ఉన్నాయి అసలు. ఎట్లా అంటే కొండకి పైన మంచిగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నట్టు, అంటే కొంచెం చూడడానికే రిచ్ ఉంటాయి చూడండి, అట్లా ఉన్నాయి ఇల్లులు. పొద్దున్న నుంచి వస్తున్నాం కదా, ఇంతే రోడ్డు. ఇది నేషనల్ హైవే 109 ఇది. అలిమోరా 88, రామ్నగర్ 127. పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ, HP. మనకైతే పెట్రోల్ ఫుల్గానే ఉంది, అందుకని అవసరం అయితే లేదు. ఉత్తరాఖండ్ నుంచి అడవిలో నాకు తెలిసి ఉత్తరాఖండ్ మనం క్రాస్ అయిపోయినామంటే ఇక ఇట్లాంటి గట్లు ఇవన్నీ మిస్ అయిపోతాం, ఎందుకంటే అక్కడ ఉండవు. ఇక యూపీలో అయితే అంతగా ఉండవు.
యూపీ క్రాస్ అయిపోయినామంటే ఇక కథం, మన ఇండియా మధ్యలోకి వచ్చేస్తాము, అక్కడ ఏమీ ఉండదు. ఈ ఊరు ఒకటి జర పెద్దగా కొడుతుంది, కింద నార్మల్గా కొడుతుంది. అంటే ఎంత వర్షం వచ్చినా ఏం కాదు అన్న కాన్ఫిడెన్స్ కనబడుతుంది ఇక్కడ. అన్నీ ఏమో గట్లకు ఆనుకొని గట్టు కార్నరింగ్లో ఉంటాయి, ఇదేమో స్ట్రేట్ అనిపిస్తుంది. బాగానే పెద్దగా కూడా ఉంది ఈ ఊరు. మనం క్యాష్ తీసుకోవాలి, ఎందుకంటే క్యాష్ లేదు, ₹1 కూడా లేదు దగ్గర ప్రస్తుతానికైతే. పాత 10 రూపీస్ నోట్ ఉంది, చినిగింది. ఇప్పుడే ఈడ మైక్ అడాప్టర్ కోసం అడిగిన, ఈడైతే దొరకదు, పార్లో దొరుకుతుంది అన్నాడు. పార్ ఎక్కడనో ఏమో. ఇంకా 790 కిలోమీటర్స్ ఉందంట ఇక్కడ నుంచి వారణాసి. 790 అంటే మనం ఈరోజు ఇంకో 100 వెళ్తాము, 150 వెళ్తాము, మొత్తం ఇంతే రోడ్డు. ఏంది ఇంత సైడ్ ఇస్తుండే ఏంది మనడు. ఈ రోడే సూపర్ ఉంది అసలు, చిన్నగా ఉంది కానీ మంచి ఫుల్ గ్రీనరీ. చలి మాత్రం బాగానే ఉంది, చల్లగా. ఇంత మంచి మంచి ప్లేస్లు పెట్టుకొని ఇక్కడ ఉత్తరాఖండ్ వాళ్ళు మొత్తం మన దగ్గర వచ్చి పని చేసుకుంటారు పాపం. ఇక్కడ పని తక్కువ ఉంటుందో ఏమో మళ్ళీ, కానీ అసలు ఈ ప్లేసులు, ఈ లొకేషన్స్ ఇవన్నీ చూస్తే మాత్రం ఇక్కడ నుంచి రాబుద్ది కాదు. అట్లాంటిది వాళ్ళు బాగానే వచ్చి చాలా రోజులు ఉంటారు, అది కూడా మన దిక్కు. నెలల సంవత్సరాలు కూడా ఇక్కడ రారు వాళ్ళు పని చేసుకుంటారు. ఇక్కడ ఉత్తరాఖండ్లో ఏంటంటే వెహికల్స్కి ఇక్కడ యూకే అని ఉంది కదా, ఇగో పాత వెహికల్కి మాత్రం యూఏ అని ఉంది. ఉత్తరాఖండ్ అని అట్లా రాసిరేమో అప్పుడు యూఏ, ఇప్పుడేమో ఉత్తరాఖండ్ అని యూకే రాశారు. మనం ఒకవేళ ఉత్తరాఖండ్లో తిరగాలంటే మాత్రం చాలా ప్లేసెస్ ఉన్నాయి. మళ్ళీ వర్షం చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. చూద్దాం, కొంచెం ముందుకు వెళ్ళినామంటే మాత్రం ఒకవేళ హెవీ అయిందనుకోండి వర్షము, కెమెరా మొత్తం లోపలెట్టేసుకొని అన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఇగో నేషనల్ హైవే 109. మొత్తం రెయిన్ కోట్ అవన్నీ అయితే పైన ఉన్నాయి నాయి, తీసుకొని డైరెక్ట్ వేసుకోవడమే. నా బ్యాగ్, ట్యాంక్ బ్యాగ్ కవర్ అయితే పోయింది ఎక్కడనో తెలుస్తలేదు. ట్యాంక్ బ్యాగ్ అయితే వెనకాల పెట్టేస్తా, ఇందులో ఉన్న సామాన్ మొత్తం సైడ్ దాంట్లో పెట్టేస్తా. బద్రీనాథ్లో అయితే నార్మల్గా దేవుని ఫొటోస్ తీసుకున్నాం అంతే. ఆ బద్రీనాథ్ టెంపుల్ కేదార్నాథ్లో తీసుకున్నాము. ఇట్లా కేదార్నాథ్ టెంపుల్ది ఉడెన్తో ఉంటుంది కదా, చెక్కతోని, అది మనకు కాడ వచ్చేసి 600 రూపీస్ తీసుకున్నారు. అదే ఈడ బద్రీనాథ్లో అయితే 1100 రూపీస్ అంటున్నారు. మన దగ్గర అంత క్యాష్ లేదు, ప్లస్ బడ్జెట్ కూడా 1100 అంటే చాలా ఎక్కువ కదా అని చెప్పి తీసుకోలేదు. కేదార్నాథ్లోనే అంత పైన మనం 600కి ఇచ్చిర్రు వాళ్ళు. 600కి ఇస్తే అది కూడా వాళ్ళు మొత్తం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ కింద నుంచి పైదాకా తెచ్చినందుకు ఆ గుర్రాలకి దానికి దీనికి పే చేయాలంట. వాళ్ళే అంత తెచ్చినప్పుడు ఇక్కడనే అన్ని వెహికల్స్ వస్తాయి, ఇంకా ఇక్కడ తక్కువ ఉంటుంది, కొంచెం తక్కువ కన్నా ఉండాలి కదా, కానీ ఈడనేమో ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు, అందుకే తీసుకోలేదు. మనం అనుకున్న బడ్జెట్ కూడా ఇంకొక 4 to 5 డేస్లో అయిపోతుంది బడ్జెట్. ఆ తర్వాత
నెక్స్ట్ ఏం చేయాలో చూడాలి. మళ్ళీ ఇంకో కొండ ఎక్కుతున్నాం మనం. ఒకట్లా రోడ్డు పెద్దగా లేదు, రోడ్డు స్ట్రైట్గా కూడా లేదు. Step 4. Everybody just do your thing. Wake up, today's gonna be a good day. 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 Yo. Set your affirmations, aspirations. I got shit to do, the aftermath of preparation. Good food, good mood, blood in circulation. One step at a time, yeah, that's how you make it. Set a goal you control and the steps you take them. I try to pick one thought, have some concentration. And if I make a mistake, it's called education. I try to do this every day, call it replication. Wake up, today's gonna be a good day. 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 So life ain't easy, yo, I think there's a reason though. Ups and downs, just like every different season, yo. Sometimes I'm high, other times I'm barely breathing, though. You always gotta fight and hide from the demons, yo. Negative thoughts are poison, they rot. Head full of flies, so here come the clouds. They'll never stop unless I can swap all the bad for the good in my head when I'm lost. Yeah, so I'ma fake it till I make it. Positive thoughts are overtaken, I got patience. One day at a time is how you operate a cadence. A flow, you grow, you show yourself a foundation. Stay away from all the shit that causes temptation. I know that I like to do it cause it's sensation. I live my life in my head like a narration. Don't expect greatness, do my best, man, I'll take it. Wake up. మనమైతే హల్ద్వానీ అనే సిటీలో ఉన్నాము. హల్ద్వానీ అనేది ఉత్తరాఖండ్లో చాలా పెద్ద సిటీ. అక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అయితే వచ్చినాం నైట్. ఇక్కడ ఈ ఊర్లో వేసుకున్నాం క్యాంపింగ్. వెనకాల ఉంది కదా టెంట్ ఆడ. ఈ చెట్టు ఉంది కదా, ఇది పనసకాయల చెట్టు. రోడ్ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ లారీ రిపేరింగ్ అవుతున్నాయి. ఈ షాప్లో వేసుకున్నాము. నేను ఆల్రెడీ ప్యాక్ చేస్తున్నా, పై తీసేసిన కిందది. ఇదిగోండి, ఇదే మనం వేసుకున్న చెట్టు అయితే పనసకాయల చెట్టు. ఇది కాయలు అవుతున్నాయి. పనసకాయలే కదా. అక్కడ ఇప్పటిదాకా ఆగినాం కదా, వాళ్ళైతే చాయ్ తీసుకొని వచ్చారు. పాపము చాయ్ తెచ్చి చాయ్ తాగండి అని చాయ్ ఇచ్చిర్రు. వద్దన్నాం కానీ ఇచ్చిర్రు. తర్వాత ఆమె ఇంకా తినరు. వాళ్ళ ఇల్లు వెనకాలనే వాళ్ళ ఇల్లు అంట. మా ఇంటికి రండి, తినండి, తినేళ్తురు కానీ అది ఇది అంటుంది. ఇక మేము చెప్పినాము అంత మంచిగా ఉండదని చెప్పేసి, లేదు మేము చాలా లాంగ్ వెళ్ళాలి, టైం అయితే లేదు అని చెప్పేసి వెళ్ళిపోయినాము. ప్లస్ ఆమె ఇంకా పక్కోడి ఏమో చేసిందంట టిఫిన్, అది అదే తీసుకొస్తా తినండి అది ఇది అంటుంది. అది కూడా అద్దంటే అది అని చెప్పినాము. ఓన్లీ చాయ్ అయితే తాగినాము. ప్లస్ ఇంకా నైట్ చూడలేదంట మనకి. ఒకవేళ నేను నైట్ మీకు ఇక్కడ చూస్తుంటే ఫుడ్ ఏదన్నా సరే పొద్దున్నే రెడీ చేస్తుంటే అని చెప్పింది. ఎందుకంటే మనం పోయేసరికి 12 అయింది నైట్ అడిగి పోయేసరికి. అందుకని ఆమె అట్లా చెప్తే మేము కూడా వద్దని చెప్పినాం. లేకపోతే కొంచెం ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయితే కండి, అప్పటిలోపు నేను వంట చేస్తా తినేసిపోదురు అంటుంది ఆమె. పాపం వద్దు అది ఇది అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి అయితే వచ్చేసినాం మేము. కానీ ఛాయ్ అయితే బాగుండే సూపర్గా. ఛాయ్ తాగినాము, వాటర్ తాగినాము. అక్కడి నుంచి అయితే బయలుదేరినాము. ముందుకు ఎక్కడైనా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయినా చేయాలి, లేకపోతే డైరెక్ట్ లంచ్ కొట్టేసేయాలి. టైం వచ్చేసి 9 అవుతుంది. మనకి ఇంకా ఇక్కడ నుంచి 650 కిలోమీటర్స్ ఉంది వారణాసి. అమ్మో
ఒకవేళ రోడ్డు బాగుంటే మాత్రం తొందర వెళ్ళిపోతాము. గట్లు అవన్నీ అయితే క్రాస్ అయిపోయినాం అనుకుంటున్నాం. ఎందుకంటే హల్ద్వాని దాటి నుంచి అయితే గట్లు ఒక్క గట్టు కూడా రాలేదు మనకి, స్ట్రేట్గా ఉంది మొత్తం. ఎంత థిక్ ఫారెస్ట్ అంటే నైట్లో చాలా డేంజరస్ ఫారెస్ట్, దాని తోడు వర్షము. ఈ గోప్రో కోసం అయితే మైక్ అడాప్టర్ ఒకటి దొరకలేదు, కానీ టైప్ సి నుంచి నార్మల్ 3.5 mm కన్వర్టెడ్ జాక్ ఉంటుంది కదా, అది తీసుకున్న వాయిస్ వస్తుందని. అది మాత్రం వేస్ట్ ఉంది. అది ఎట్లా అంటే రికార్డ్ అవుతుంది, కానీ మనం ఎప్పుడైతే ఒకటే దగ్గర నిలబడి రికార్డ్ చేస్తామో మంచి రికార్డ్ అవుతుంది. అదే అక్కడిక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం అసలు రికార్డే అవుతలేదు, వేస్ట్ ఉన్నది. అట్లా వెళ్ళే టైంలో అయితే పనికి రాదు. అందుకని చెప్పేసి మళ్ళీ ఇదే మన ఆయుధం తీసిన, ఇక ఫోన్కి పెట్టేసిన. పెట్రోల్ అయితే 3 పాయింట్స్ ఉంది, మనం దాంట్లో కూడా 3 పాయింట్స్ ఉంది. చాలా సేపటి తర్వాత టోల్ గేట్ అయితే వచ్చింది. ఇగో ఇప్పటి నుంచైనా రోడ్ బాగుంటుందేమో చూద్దాము. మనకైతే లక్నో వచ్చేసి ఇంకా 250 కిలోమీటర్స్ ఉంది. నిన్న కూడా ఇంతకన్నా ఘోరమైన ఫారెస్ట్ ఉండే నిన్న నైట్ అయితే వర్షంలో. ఇది కూడా బాగా థిక్ ఉంది, మంచి గ్రీనరీ ఉంది. పులిలు ఉంటాయని బోర్డు పెట్టిర్రు వెనకాల, ఇక్కడ పులిలు ఏడుంటాయి. కానీ ఫారెస్ట్ మాత్రం బాగుంది. మధ్యాహ్నం ఎంత బాగుంటుందో నైట్ అంత భయం అవుతుంది ఇది. ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఏమనిపించదు మనకు. అదే నైట్ అనుకోండి, జర ఒకవేళ ఒక్కడే ఉన్నాడు, బైక్ ఏమైనా అయిందంటే మాత్రం ఎటు పోలేడు ఇందులో నుంచి. ఇప్పుడు ఇంకా వెహికల్స్ వస్తున్నాయి. ఇవ్వండి, ఇక్కడైతే గుడి ఉంది, ఇక్కడ ఉండొచ్చు. టైం అయితే 10:47 అవుతుంది. ఎక్కడైనా తిందాం అనుకుంటున్నాము. ముందుకు వెళ్ళిన తర్వాత టిఫిన్ అయినా చేయాలి, మనకు ఆకలి అవుతుందంట. నాకైతే పొద్దున్న నాకు అంత ఆకలి అయితే ఏమనిపించదు. కానీ నాకు ఫుడ్ కన్నా తాగటి ఎక్కువ తీయాలనిపిస్తుంది అనమాట. నీళ్ళు తాగుడు, ఏదైనా కూల్ డ్రింక్ కానీ జ్యూసులు కానీ ఇట్లాంటివి నాకు ఎక్కువ తాగుదామనిపిస్తుంది, తిందామనిపించదు మళ్ళీ ఎందుకో. మనం యూపీలోకి ఎంటర్ అయ్యబోతున్నాము ఈరోజు. ఇంకొద్దిసేపట్లో యూపీలో ఉంటాం మనం. ఇప్పుడే ఇక్కడ పెట్రోల్ కొట్టించినాము. నా దాంట్లో అయితే 850 రూపీస్ పట్టింది, మనం దాంట్లో అయితే 1000 రూపీస్ పట్టింది. ఇక్కడ 97.30 పైసా ఉంది పర్ లీటర్ పెట్రోలు. మనం యూపీలోకి ఎంట్రీ అయినాము. ఇది యూపీ. ఇది తిందాం అనుకుంటున్నాం, కానీ ఆయిల్ ఫుడ్ ఇదంతా సమోసాలు ఇట్లాంటి దగ్గర ఆపుతుంది మనోడు. నాకు ఏమో తినాలనిపిస్తలే. ఇప్పటికే స్టమక్ అప్సెట్ ఉంది నాకు. మొత్తం ఏం తిన్నా లోపలంతా గడిబిడి అయిపోతుంది. అందుకని చెప్పి నేనైతే తినద్దు అనుకుంటున్నా. ఇక్కడ రైస్ రోటీ తిని కూడా బోర్ వచ్చేస్తుంది, విసుగొస్తుంది. అదే రైస్ అదే రోటీ తిందామని. అని నిన్న నైట్ బిర్యానీ తిందామని చెప్పేసి బిర్యానీ తీసుకున్నాం 2. లేట్ నైట్ అయిందని టేక్ అవే అంటే సరే అని చెప్పేసి 2 పార్సల్ బిర్యానీ తీసుకుపోయినాము. మళ్ళీ మన టెంట్ దగ్గరికి వెళ్ళి తిందామని చూస్తే అది పులిహోర, దాంట్లో చికెన్ ఉడకబెట్టి వేస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది సేమ్. అందులో మసాలా లేదు, ఏం లేదు. కొంచెం తినేసి మళ్ళీ అది కూడా పడేసినాయి సేమ్. మళ్ళీ కుక్కలు వచ్చినాయి, కుక్కకి వేసిన కొంచెం అంటే ఒక సగం తిన్న దాంట్లో సగం దానికి వేసిన. నాకైతే ఆగమాగం అయిపోయింది పొద్దున, దానికి ఎట్లయిందో ఏమో. వన్ 2 3 4 లైన్స్, 2 లైన్ రోడ్డుకి 4 లైన్ టోల్ ఉంది ఇక్కడ.
ఎగ్జిట్కి 4 ఉన్నాయి, ఎంట్రీకి మాత్రం 3 ఉన్నాయి. దా ఇప్పుడే ఇక్కడ అల్లరేని పండ్లు తిన్నాము, మామిడి పండ్లు తిన్నాము. చెట్టుకి బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. లక్నో మనకి ఇంకా 157 కిలోమీటర్స్ ఉండే. ఈ రోడ్లో మనం ఒక 10 కిలోమీటర్ వచ్చామంటే ఇంకా 147 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. టైం అయితే 1:27 అవుతుంది. మనం లక్నో ఈ రోడ్ ఇట్లనే ఉంటే ఇంకో 2 అవర్స్లో వెళ్ళిపోతాము. ఇప్పుడే కూర్చొని వీళ్ళ సైడ్ ఏదో బిర్యానీ లాగా ఉంది, అది తిన్నాము. ప్లస్ రోల్స్ నూడిల్స్లో కట్టించింది మనోడు, అది కూడా తిన్నాము. నాకైతే అంతంత అనిపించింది కానీ మనకు బాగానే అనిపించింది అంట. నేను తినలేదు ఎక్కువ, సగం పడేసిన. మనోడు తిన్నాడు. మౌంటైన్ డ్యూ కూడా తాగినాము. మొత్తం కలిసి 130 రూపీస్ అయ్యింది బిల్లు. లక్నో రోడ్లోకి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ టోల్ ఇది. ఇక 2 వీలర్ కోసం సపరేట్గా లైనే పెట్టారు, 2 లైన్లు పెట్టారు ఇక్కడ 2 వీలర్స్కి. ఈ లాస్ట్ది ఎమర్జెన్సీ లైన్ అంటే ఈ కార్ వెళ్తుంది. మనకి ఇంకా లక్నో 65 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అమ్మయ్య ఇప్పుడు ప్రశాంతమైంది నాకు, ఎందుకంటే ఆ మైక్ అడాప్టర్ ఖరాబ్ అయ్యి ఎన్ని రోజులు అయ్యే. ఇక్కడైతే ఒక ఆయన దగ్గరికి వచ్చినాము, ల్యాప్టాప్ షాప్లో వచ్చి అడిగిన, హెచ్పిది ఇచ్చిండు. ఆయన యూజ్ చేసేదంట, అది ఒకటే ఉందంట. నేను అడిగిన 2 ఉంటే ఇవ్వండి ఇంకోటి అంటే, లేదు నా దగ్గర ఒకటే ఉంది, అది కూడా ఫ్రీగా తీసుకో, పైసలు అయితే వద్దు అంటున్నాడు పాపం. నేను చాలాసేపు అడిగిన, నేను ఒక 10 నిమిషాల దాకా అడిగిన పైసలు. సరే చెప్పండి ఎంతో కొంత ఇస్తా అది ఇది అంటే కూడా, అది కొత్తది కాదు కదా, నేను వాడుకునేదే, పైసలు ఏం అవసరం లేదు, నీకు యూజ్ అవుతుంది కదా అది చెప్పి తీసుకోలేడు. అమౌంట్ అయితే తీసుకోలేడు, ఫ్రీగా ఇచ్చిండు కేబుల్. అన్ని మొబైల్ షాప్లలో 3.5mm కన్వర్టెడ్ జాక్ ఉందా అనేది ఇదని దగ్గర ఒక 1.5 గంట నుంచి తిరుగుతున్నాం లక్నోలో. ఇప్పుడు మనకి దొరికింది అది. అయితే ఆయన చెప్తున్నాడు, అట్లాంటిది మనకు పోతే నువ్వు ఐటీ మార్కెట్లోకి వెళ్తే దొరుకుతుంది, మొబైల్ షాప్లలో దొరకకపోతే అన్నాడు. ఒకవేళ నెక్స్ట్ టైం మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇట్లాంటి ల్యాప్టాప్ షాప్లలో పోయి అడగాలి. ఇక పర్లేదు, లక్నో సిటీ అయితే బాగానే ఉంది, కానీ ఇక్కడ మొబైల్ షాప్ వాళ్ళే అయితే వాళ్ళకి అడిగినా లేదంటారు, రెస్పాన్స్ ఇయ్యరు. ఎడికైనా వచ్చిర్రు, గరం తగులుతున్నారు వేసుకున్నారా అది. అసలు ఇట్లా సిటీలలో రికార్డ్ చేయక ఎన్ని రోజులైందో. ఎందుకంటే ఫోన్ ఆపరేట్ చేయాలి, మళ్ళీ కెమెరా ఆపరేట్ చేయాలి అని చెప్పేసి నేను రికార్డే చేయలేదు. టైం 6:50 అవుతుంది. మనం ఇంకా లక్నోలో ఉన్నాము. లక్నో క్రాస్ చేసి ఆగుతాం ఈరోజు ఒక 7-8 దాకా వెళ్ళి, రేపు వారణాసి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి వారణాసి వచ్చేసి 290 కిలోమీటర్స్ ఉంది. మనం ఇంకొక 100 కనుక కవర్ చేయగలిగితే రేపటికి ఈజీ అవుతుంది మనకి. నీళ్లు తాగి పోతున్నాము. మనోడైతే ఒక 50 కిలోమీటర్స్ పోయి ఆగదామన్నాడు. ఇంకో అది గెలాక్సీ హాస్పిటల్ అంట రైట్ సైడ్లో. ఇక్కడ వెరైటీగా ఉన్నది కట్టింది. ఓ సోడిగా ఎక్కడికైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆరని కొట్టడం అలవాటు ఏం పాడు. ఈ టోల్ చూడడానికి ఎంత పెద్దగా కొడుతుంది చూడండి ఒకసారి, చాలా పెద్దగా అనిపిస్తుంది. ఎందుకంటే పోయేటి వచ్చి ఒకటే దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఓవర్ సైజ్డ్ వెహికల్స్ అంట మనం వెళ్ళే లైన్.